అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అనే వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, బీహార్లో నివసించే ఒక స్త్రీ ఉంది. ఆవిడికి దాదాపు 80 సంవత్సరాలు వచ్చేసాయి. కానీ దేవుని తెలుసుకోలేదు. కానీ ఎలాగ తను అడుగుతుందన్నమాట, పక్క వ్యక్తిని అడుగుతుంది, ఎలాగ నేను పరలోకం చేరాలంటే ఎలాగని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఒక వ్యక్తి తనకు సలహా చెప్పాడు. ఏమంటే, మీరు అన్నదానం చేయండి, ఊరంతా అన్నదానం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలుగుతారని చెప్పి ఆవిడకి ఒక సలహా ఇస్తాడు. సలహా ఇచ్చిన ప్రకారం ఆవిడ దాదాపు 220 lakhs దాకా ఖర్చు పెట్టి ఆ ఊర్లో అందరికీ కూడా 2 రోజులు అన్నదాన తర్పణ జరిపిస్తుంది. తర్వాత తను తెలుసుకుంటుంది, ప్రశాంతత కోల్పోద్ది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి అయినా నేను దేవుడి సన్నిధికి వెళ్తానని నాలో నమ్మకం కలగట్లేదంటే అప్పుడు చెప్తాడు, యేసుని నమ్ముకుంటే కనుక విశ్వాసంతో యేసుని ప్రార్థన చేస్తే ఫ్రీగా ఉచితంగా మనం యేసు రక్షణ మన బాప్తిని పొందుకుంటే యేసు రక్షణ పొందుకుంటే కనుక ఆ పరలోకానికి మనం ఉచితంగా వెళ్ళగలదనే విషయాన్ని తర్వాత తనకు గమనిస్తుంది. ఏ దేవుని బిడ్డలారా, ఎన్ని అన్నధర్మాలు చేసినా ఎంత చేసినా కూడా మనకు ఉచితంగా వచ్చే రక్షణ మనం పొందుకునే మన పరలోకం చేరగలం. అంతకు మించి వేరే ఆలోచన మనకి ఏమీ అవసరం లేదు. ఈ లోపల మనం వెళ్ళగలిగేది ఒకటే ఒకటి, మనకి యేసయ్య మన మార్గము జీవమై ఉన్నాడనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించగలగాలి. అట్టి విషయం అందరూ గమనిస్తారని చెప్పి తెలియపరుస్తున్నాను. అందరికీ ప్రయోజనం.